యేసుప్రభువారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. హోషేయ గ్రంథము 9వ అధ్యాయం, హోషేయ గ్రంథం 10వ అధ్యాయం. ఈ 9వ అధ్యాయము యొక్క ఆరంభ వచనాల సందర్భము వాళ్ళు పండగ అయిపోయిన తర్వాత అన్యుల కంటే దారుణంగా అంత అసహ్యమైన పనులు చేసుకుంటూ ఉల్లాసానికి అమ్ముడుపోతా వచ్చారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ భయంకరమైన ఉల్లాసానికి అమ్ముడుపోతా వచ్చారో అప్పుడు ప్రభు వాళ్ళకి ఈ సందర్భంలో మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి వచనంలో అంటున్నాడు, మీరు మీ పండగలు బట్టి బహుగా ఉత్సహిస్తున్నారు కదా, మీరు ఉత్సహించొద్దు. ఎందుకు అనంటే, మీకు ఈ యొక్క వేశ్య యొక్క జీతం మీకు ఇష్టం కదా. అంటే ఒక వేశ్య ఎందుకు వ్యభిచారం చేస్తుంది అనంటే జీతం కోసమే వ్యభిచారం చేస్తుంది. కాబట్టి వీళ్ళు చేస్తున్న వేశ్యతనం ఏంటి అనంటే విగ్రహారాధన. వీళ్ళు ఎందుకు విగ్రహారాధన చేస్తున్నారు అనంటే, ఆ ప్రాంతంలో ఉంటున్న వాళ్ళందరినీ చూసి విగ్రహారాధన చేస్తే పంటలు బాగా పండుతాయి, విగ్రహారాధన చేస్తే పిల్లలు బాగా పుడతారు, విగ్రహారాధన చేస్తే ఆరోగ్యాలు బాగుంటాయి, భౌతికమైన మేలు దొరుకుతుంది అనుకొని వీళ్ళు విగ్రహారాధనకి అమ్ముడుపోతా వచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు విగ్రహారాధనకి అమ్ముడుపోతా ఉంటున్నారో అప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు ఈ యొక్క దుల్లగొట్టే స్థలంలో మీరు బహుగా ఆనందిస్తున్నారు కదా ఈ విగ్రహారాధనలో. ఒకరోజు మీకు అర్థమవుతుంది, మీరు ఈ యొక్క విగ్రహాల్ని పూజించినందుకు ఈ ఆశీర్వాదాలన్నీ మీకు దొరికాయి అనుకుంటున్నారు కదా. ఒకరోజు నా తెగులు వచ్చినప్పుడు మీకు ధాన్యం ఉండదు, మీరు కొట్టివేయబడతారో ఆ రోజు మీకు అర్థమవుతుంది మీ విగ్రహాలు మీకు ఏమి ఇవ్వలేదు, నేను మీకు ఇచ్చిన వాడిని, నేను మీ ఆశీర్వాదానికి కారణమని ఆ రోజు అర్థమవుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోతుంది. ఆ రోజు వాళ్ళ పరిస్థితి గురించి చెప్తూ ఆయన 4వ వచనంలో అంటున్నాడు, ఒకరోజు వస్తుంది, ఇప్పుడంటే మీరు ఏదో పండగలాగా చేసుకుంటున్నారు, ఒకరోజు మీరు పానార్పణములు నా కొరకు ఇవ్వలేరు. ఎందుకంటే మీరు దేవాలయం నుంచి చాలా దూరం వెళ్ళిపోతారు, మీ దేశం నుంచి చాలా దూరం వెళ్ళిపోతారు. ఆ రోజు వస్తుంది, మీరు రొట్టె తింటారు కానీ అది ప్రతిష్ఠితమైన అర్పణగా మీరు తినరు. ఆ రోజు మీరు తినే రొట్టె ఎట్లా తింటారు అనంటే అది ఒక ఏడ్చేవాడి ఆహారంలాగా తింటారు. ఆ రోజు చావు ఎంత ఎంత ఘోరంగా మిమ్మల్ని అపవిత్రపరిచేస్తుందంటే, ఎన్ని శవాలు ఉంటాయంటే మీరు ఆ శవం బట్టి అపవిత్రులైపోయి ఏ ముట్టుకుంటే అది అపవిత్రత. అంటే అంత చావు వస్తుంది, మీరు దేవుని మందిరానికి దూరం అయిపోతారు, దేవుడు మీకు ఇచ్చిన దేశానికి దూరం అయిపోతారు. ఆ రోజు ఆయన అంటాడు, మీరు అపవిత్రతలోనికి అమ్ముడు పోతారు. అంత భయంకరమైన తీర్పు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడు 5వ వచనంలో అంటున్నాడు, అప్పుడు చూడండి ఏ పండుగ చేస్తారో, ఏ పండుగ రోజులు చేస్తారు, ఎవరికి పండుగ చేస్తారు అని దేవుడు ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ఆయన 7వ వచనంలో అంటున్నాడు, ఈ తీర్పు దినం రానే ఉంది, త్వరగా వస్తుంది, ఇశ్రాయేలు తెలుసుకో. కానీ వాళ్ళు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు, వాళ్ళు ప్రవక్తను చూసి బుద్ధిహీనుడు అంటున్నారు, దేవుని దైవోక్తిని పొందిన వాళ్ళని చూసి వీడు పిచ్చోడు అని అనుకుంటా ఉంటున్నారు. ఇంకో మాటలో చెప్పాలి అంటే, ఎప్పుడైతే వీళ్ళు విగ్రహారాధనకి పాపానికి దగ్గరైపోతా వచ్చారో దేవుని ప్రత్యక్షతని, దేవుని పరిచర్యని, దేవుడు ఇస్తున్న వాక్కులని, దాని విలువని గుర్తెరగలేకపోతున్నారు. ఒక వ్యక్తి దేవుని వాక్యం యొక్క మాధుర్యాన్ని, దేవుని వాక్యం యొక్క లోతుని, దేవుని వాక్యం యొక్క తృప్తి, దాని యొక్క విలువని గుర్తెరగాలంటే ఆ వ్యక్తి పాపం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక వీళ్ళు దేవునికి విలువ ఇవ్వనప్పుడు ఇంకా దేవుని సేవకులకి అట్లాంటోడు విలువిచ్చిన వ్యర్థమే. ఎందుకంటే ఆ వ్యక్తి దేవునికి విలువ ఇవ్వని వాడు దేవుని ప్రజలకి, దేవుని పనికి, దేవుని మందిరానికి విలువిచ్చినా అది కేవలం వ్యాపారమే, అది కేవలం వేషధారణే తప్ప అది భక్తి కాదు. దేవునికి విలువిస్తే ఆ తర్వాత దేవుని ప్రజలకి, దేవుని పనికి, దేవుని మందిరానికి విలువిస్తే అర్థమని తప్ప దేవునికి విలువ ఇవ్వకుండా వీటికి విలువ ఇవ్వడంలో అర్థమే లేదు అని చెప్తున్నాడు. 10వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆరంభ దినాల్లో నేను ఇశ్రాయేల్ని కనుగొన్నప్పుడు అది ప్రథమ ఫలంలాగా చూశాను. ఎంత బాగుంటా వచ్చింది ఇశ్రాయేల్ స్టార్టింగ్ డేస్లో. నేను కొన్నప్పుడు నేను అన్ని దేశాలు ఒక పక్కన ఉంటుండే, ఇశ్రాయేల్ నాది అన్నట్టు సపరేట్గా నేను పెంచుకున్నాను. కానీ ఎప్పుడైతే వీళ్ళు బాల్ ప్యూర్కి వచ్చారో, బాల్ ప్యూర్ అంటే బాలాము దినముల్లో అక్కడికి వస్తా వచ్చారు. బాల్ ప్యూర్, బాల్ అంటే ప్రభువు అని అర్థం. కాబట్టి ఏ ప్రాంతపు దేవుణ్ణి, కానానులో ఏ ఊరు దేవుణ్ణి ఆ ఊరు బాల్ అని పిలిచేవాళ్ళు. కనుక బాల్ ప్యూర్ అంటే ప్యూర్లో ఉంటున్న ప్రభువు, ప్రభువు అయిన యేసుక్రీస్తు అంటే బాల్ యేసుక్రీస్తు. సో అది వాళ్ళ ప్రాంతంలో బాల్ అని పిలిచేవాళ్ళు. మెటికి బాల్ ప్యూర్ అంటే ఆ ప్యూర్ ప్రాంతంలో మోయాబు దేవతగా ఉంటున్న ఆ ప్రభువుని ఎప్పుడైతే వీళ్ళు మొదటిసారి ఇశ్రాయేల్ ప్రజలు అక్కడ ఉంటున్న స్త్రీలతో వాళ్ళు సంబంధాలు పెట్టుకొని ఆ స్త్రీలను బట్టి ప్యూర్ దేవుడైన ఆయనకి విగ్రహారాధన చేస్తా వచ్చారో అక్కడి నుంచి ఆరంభమవుతా వచ్చింది మీ పరిస్థితి. మీరు దేన్నైతే ప్రేమించారో మీరు అంత అసహ్యంగా తయారైపోతా వచ్చారు. మనం దేన్ని ప్రేమిస్తాం, మనం అట్లా తయారవుతాం.
ఒక పాపాన్ని, ఒక ఒక విగ్రహాన్ని ప్రేమిస్తే దానిలాగే అసహ్యంగా తయారైపోతాం. ప్రభుని ప్రేమిస్తే మనము ప్రభులాగే పరిశుద్ధులుగా, ప్రభులాగే మనము ఆయనని పోలి నడుచుకునే వారిగా ఉంటాం. మనం దేన్ని ప్రేమిస్తాం అట్లానే మారిపోతాం. మంచిదాన్ని ప్రేమిస్తే మంచిగా అవుతాం, అసహ్యమైన దాన్ని ప్రేమిస్తే అసహ్యంగా అవుతామని ప్రభు చెప్తా ఉంటున్నాడు. అంతేకాకుండా 13వ వచనంలో అంటున్నాడు, ఎట్లయితే సింహపు పిల్లలు పుట్టడంతోనే అవి వేటాడేవిగా పుడతాయో అట్లానే మీకు పిల్లలు పుట్టరు. ఒకవేళ పుట్టినా వాళ్ళు నాశనానికే పుడతారు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు. చివరికి వచ్చేసి ఆయన 10వ అధ్యాయంలో ఆయన అంటున్న మాట 2వ వచనంలో అంటున్నాడు, మీ హృదయం జారుతా ఉంది. ఎక్కడే జారుతా ఉందో మీరు మీ అక్రమానికి శిక్షని వహించబోతా ఉంటున్నారు. ఈ జారడం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఒక వ్యక్తి పడక మునుపు ఖచ్చితంగా జారుతాడు. జారకుండా ఎవరూ పడరు. కాబట్టి మొదటి ఆరంభం ఎక్కడ కారుతున్నాం, ఎక్కడ జరుగుతున్నాం, ఎక్కడ చిన్నగా పాపము నిదానంగా ప్రవేశిస్తుంది, చాలా నెమ్మదిగా లోపలికి వస్తుంది. కాబట్టి ఆ విషయాన్ని వీళ్ళు గమనించుకోలేకపోతే అంత సున్నితత్వాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి ఇంక దేవుడు అంటున్నాడు, మీ బలిపీఠాలన్నీ కొట్టేస్తాను, మీ యొక్క దేవతా స్థలాల స్తంభాలన్నీ, అంటే వీళ్ళు ఆ రోజుల్లో రాళ్ళు పెట్టేవాళ్ళు. కానాన్లో ఉంటున్న దేవతలన్నిటికీ వాళ్ళు రాళ్ళు పెట్టేవాళ్ళు. ఈ రాళ్ళు ఆశీర్వాదము తీసుకొని వస్తాయని అనుకునేవాళ్ళు. కనుక ఆ రాళ్ళన్నీ కొట్టేస్తాను. ఆ రోజు మీకు అర్థమవుద్ది ఏ దేవత మిమ్మల్ని రక్షించలేదు, ఏ దేవతే కాదు అని మీకు అర్థమవుతుంది అని చెప్తా ఉంటున్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీకు రాజుండడు, మీరు నా వైపు తిరుగుదామనుకుంటారు, అప్పుడు రాజు మీకుండడు. రాజున్నా ఏం లాభం? ఎందుకంటే రాజుట్టి అబద్ధాలు చెప్తున్నాడు, అబద్ధపు వాగ్దానాలు చేస్తున్నాడు. రాజు వల్ల ఏమి లాభం లేదని మీకు అర్థమైపోద్ది. ఈ రాజు చేసే మోసాలకి మీ మధ్యలో వ్యాజ్యాలు ఎక్కువైపోయి, గొడవలు ఎక్కువైపోయి, న్యాయము నేలకు పడిపోద్ది. ఇది దేశం పరిస్థితి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. ఆ రోజు 7వ వచనంలో అంటున్నాడు, మీ రాజు, సమరయ రాజు ఒక ఆకు నీళ్ళ మీద ఎట్లా తీసుకొని వెళ్ళబడతాదో, అంటే ఇంకా దాని అధికారం ఏముండదు, దాన్ని అలా తీసుకొని వెళ్ళిపోతే ఆకు ఏమి చేసినా ఆగదు. అట్లా రాజు వచ్చి, షల్మేశ్వర్ రాజు వచ్చి మీ సమరయ రాజుని, ఇశ్రాయేల్ రాజుని తీసుకొని పోతాడు. మీరు ఏం చేసినా రక్షించబడలేరు అని చెప్తా ఉంటున్నాడు. ఆ రోజు దుష్టత్వం యొక్క ఇల్లు, బేతేల్ని దుష్టత్వం యొక్క ఇల్లు అని ప్రభు పిలుస్తా ఉంటున్నాడు. 8వ వచనంలో ఎందుకు దుష్టత్వం యొక్క ఇల్లు అని పిలుస్తా ఉంటున్నాడంటే, ఎట్లయితే యేసు ప్రభు వారు మీరు నా ప్రార్థన ఇంటిని తీసి దొంగల గుహగా మార్చారు అంటున్నాడు. బేతేల్ అంటే దేవుని ఇల్లు. ఈ దేవుని ఇంటిని వీళ్ళ అక్రమ ఇల్లుగా మార్చేస్తా వచ్చారు. అక్కడ వీళ్ళ పరిస్థితిని బట్టి దేవుడు వాళ్ళని భయంకరంగా పాడు చేసేస్తాడు. ఆ ప్రాంతమంతా పాడు చేసేస్తాడు. ఆ రోజు వాళ్ళు అంటారు, పర్వతం మా మీద పడు, మమ్మల్ని కాపాడు అని కేకలు వేస్తారు. అప్పుడు ఇశ్రాయేల్ గురించి ఆయన మాట్లాడుతూ అంటున్నాడు 9-10 వచనాల్లో, గిబియా దగ్గర మీరు చేసిన పాపము. గిబియా దగ్గర చేసిన పాపం అంటే న్యాయాధిపతుల గ్రంథము 19 నుంచి మనం ఆ గిబియా దగ్గర చేసిన పాపం చూడొచ్చు. అక్కడ బెన్యామీనీయులు ఆ స్త్రీతో భయంకరంగా రాత్రంతా అసహ్యంగా వ్యవరించి ఎంత పాపం చేశారంటే, ఎంత ఘోరంగా చేశారంటే, పొద్దున్నకెళ్ళి ఆమె చచ్చిపోయింది. ఆ గిబియా దగ్గర ఆరంభమైన ఆ కామేచ్ఛలు వీళ్ళు ఇంకా ఉంటున్నాయి. మీరు 2 పాపాలు చేశారు. ఒకటి, ఆ గిబియాలో ఉంటున్న ఆ కామేచ్ఛలు మీలో ఉన్నాయి. రెండోది, మీరు ఇంకా పశ్చాత్తాపడకుండా వాటిని ఇంకా కొనసాగుతానే ఉంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో యుద్ధం రాకుండా ఎట్లుంటుంది? ఇట్లాంటి పరిస్థితుల్లో విపత్తు వచ్చి మీ మీద పడకుండా ఎలాగుండగలరు అని ప్రభు వాళ్ళకి సవాలు విసురుతూ ఉంటున్నాడు. 12వ వచనంలో అంటున్నాడు, ఈ రోజు కన్నా మీరు నీతిని నాటండి, ఈ రోజు కన్నా నా వైపునకు తిరగండి, ఇప్పటికన్నా బీడు భూములను దున్నండి. అంటే మీ గట్టి హృదయాలు, మీరు ప్రభు కొరకు ఫలించలేని స్థితి, మీరు పాడైపోయిన స్థితి, ఈ బీడు భూముల్ని తున్నేసి ఒక్కసారి నా వైపు తిరగండి అని ప్రభు పిలుస్తూ ఉంటున్నాడు. అప్పుడన్నా నేను కనికరం చూపిస్తాను అని చెప్తే వాళ్ళు అప్పటికీ వినట్లేదు. చివరికి ఆ చివరి వచనంలో ఆయన అంటున్నాడు, ప్రజలు పాడైపోతారు, యాజకులు పాడైపోతారు, రాజులు పాడైపోతారు. పూర్తిగా పాడైపోయిన పరిస్థితి వారిపై వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎవరూ వాళ్ళని విడిపించలేని పరిస్థితి. ఈరోజు ప్రభు మనకు కూడా ఇదే హెచ్చరికిస్తున్నాడు. మన జీవితంలో బహుశా పర్యవసానాలు కనపట్లేదేమో, బహుశా ఏమీ అనిపించట్లేదేమో, అంతా బాగున్నట్టేగా కనిపిస్తుందేమో. ప్రభు మనని పిలుస్తూ ఉంటున్నాడు, ఒకరోజు తీర్పు వస్తుంది. ఇజ్రాయెల్కి వచ్చింది, యూదాకు వచ్చింది, ప్రతి పట్టణానికి వచ్చింది, క్రైస్తవుడికి కూడా వస్తుంది. పర్యావసానం ఖచ్చితంగా వస్తుంది. దానికంటే ముందే సర్దుకొని ఆయన దగ్గరికి వస్తే మన జీవితాలు మేలు. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవా, మా జీవితాలను సరి చేసుకుని నీ దగ్గరికి వచ్చే కృపను అనుగ్రహిస్తున్నాను. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.